అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించనున్నట్లు ఎల్లారెడ్డి ఆర్డీఓ మనే ప్రభాకర్ తెలిపారు. బుధవారం ఎల్లారెడ్డి మండలం అల్మాజీపూర్ గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకాలు నిరంతర ప్రక్రియ అని, నిజమైన అర్హులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్క లబ్ధిదారుడికి పథకాలు అందుతాయని ప్రజలకు భరోసా కల్పించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మారెడ్డి రచయిత వెంకట్రామరెడ్డి, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ కొడుముల సత్యనారాయణ, ఎంపీఓ ప్రకాష్, వివిధ శాఖల అధికారులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. రాని ఉంటే యాడ్ చేసుకుంటారు, వచ్చిన ఏమైనా ఒకదొకల్లో కూడా పొరపాటు నష్టం కూడా తీసేస్తారు. ఇబ్బంది పడకండి. గ్రామసభ పెట్టింది దానికోసం. భూమి ఉన్న వాళ్ళకి ఇంద్రమ్మ భరోసా వచ్చింది చూడమనండి. మన జంగమాయపల్లి రెవెన్యూ గ్రామంలో 2148 సర్వే నంబర్లకు గాను 750 ఎకరాల భూమి ఉంది. దీంట్లో సాగుకు యోగ్యం కానీ కొన్ని సర్వే నంబర్లను మేము సర్వే చేసి తీయడం జరిగింది. అవి 17 సర్వే నంబర్లు 8 ఎకరాల గుంట, మిగతా అంతా సాగుకు యోగ్యమైన భూమి ఉంది. ఈ లిస్టు సాగుకు యోగ్యంగా లిస్టు చూపిస్తున్నాను. ఈ 4 గ్రామాలలో మనకు ఉంటుంది. ఈ జంగమాయపల్లిలో అల్మాయిపూర్, మల్కాపూర్, జంగమాయపల్లి, సాపేలి, ఈ రుద్రారంలో కొంచెం భాగం. అన్ని గ్రామాల్లో ఈ శివారు ఉంటుంది కాబట్టి నాగుల సాయిలు 49 సర్వే నెంబర్లు 10 గుంటలు, నాగుల కాజయ్య 49 సర్వే నెంబర్ 10 గుంటలు, బంగారి సంతోష్ 6 గుంటలు 49 సర్వే నెంబర్, పసుపుల కోచయ్య 49 సర్వే నెంబర్ 3 గుంటలు, పసుపుల రమేష్ 3 గుంటలు, ఈరమ్మ 10 గుంటలు, పసుపుల లక్ష్మీనారాయణ 4 గుంటలు, చూడ కౌలు 10 గుంటలు, చూడ నారాయణ 5 గుంటలు, చూడ బాలయ్య 10 గుంటలు, కాసాల కల్పన 10 గుంటలు, నాయకోటి ఆగవ 2 ఎకరాల 6 గుంటలు, కాసాల నరసింహారెడ్డి 2 ఎకరాల 16 గుంటలు, గుడిపల్లి గోవిందరెడ్డి 20 గుంటలు, గుడిపల్లి దుర్గారెడ్డి 20 గుంటలు.